వెల్కమ్ టు వర్షమ్స్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర టొమాటో చట్నీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా చేయాలో చూద్దాము. కొత్తిమీర టమాటా చట్నీ కోసం ముందుగా కారానికి తగినట్టు పచ్చిమిర్చిని తీసుకొని క్లీన్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తడి ఆరేంత వరకు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు పల్లీలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నాలుగైదు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ 2 కొత్తిమీర కట్టలను తీసుకొని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. టమాటోస్ కూడా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపుకు సరిపడా ఆయిల్ని తీసుకొని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసుని, ఒక 4 ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలోకి తాలింపుని యాడ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. చూసారు కదా, కొత్తిమీర టొమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఒక 2 days వరకు నిల్వ కూడా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చట్నీలోకి తాలింపుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.